గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో హ్యామ్స్టర్ కంబ్యాట్లో 11వసారి ఏ విధంగా కాంబో కార్డుని అన్లాక్ చేసి 50 లక్షల టోకెన్స్ని ఎర్న్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఈరోజు మన కాంబో కార్డు కాంబినేషన్ ఏంటి అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ 3 కార్డులు ఉన్నాయండి. ఒకటి టాప్ 10 గ్లోబల్ ర్యాంకింగ్ అనేది ఒక కార్డు, తర్వాత లైసెన్స్ జపాన్ అనేది ఇంకొక కార్డు, దాని తర్వాత CEO అనేది 3వ కార్డు అనమాట. సో వీటిలలో ఫస్ట్ది టాప్ 10 గ్లోబల్ ర్యాంకింగ్. దీన్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి అనేది చూద్దాం. సో అప్లికేషన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్పెషల్స్ ఉంది కదా, స్పెషల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. స్పెషల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ కార్డ్స్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే సో ఇక్కడ చూడండి మీకు స్టార్టింగ్లోనే బ్లూ కలర్లో ఒక కార్డు చూపిస్తుంది చూడండి, టాప్ 10 గ్లోబల్ ర్యాంకింగ్. ఇదే ఫస్ట్ కార్డ్ అండి. సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసి జాయిన్ మీద క్లిక్ చేశాను, తర్వాత మళ్ళీ బ్యాక్ చేశాను, తర్వాత ఇక్కడ గో అహెడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నానండి. సో ఫస్ట్ కార్డ్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఫస్ట్ కార్డ్ రెడీ అయిపోయింది. సో స్క్రీన్ మీద క్లిక్ చేశాను. దాని తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళేసి సెకండ్ కార్డ్ ఏంటి అనేది చూద్దాం. లైసెన్స్ జపాన్ అనేది సెకండ్ కార్డ్ అండి. సో ఈ లైసెన్స్ జపాన్ అనేది లీగల్ ఆప్షన్లో ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి లీగల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ పైకి అలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లైసెన్స్ జపాన్ అనేసి ఏదైతే ఉందో దీన్ని మనం క్లిక్ చేయాలండి. సో దీన్ని మనం ఓపెన్ చేయాలంటే అట్లీస్ట్ ఒక ఫ్రెండ్ అయినా మనం రిఫర్ చేసి ఉండాలన్నమాట. సో ఇక్కడ ఇన్వైట్ 1 more ఫ్రెండ్ అని ఉంది, అది నాకు ఎందుకు ఓపెన్ అవ్వట్లేదని అర్థం కావట్లేదు. లైసెన్స్ జపాన్ అనేది ఇన్వైట్ +1 more ఫ్రెండ్స్ అని ఉంది. సో అంటే మేబీ ఇప్పుడు ఇంకెవరినన్నా ఒకరిని రిఫర్ చేస్తే ఓపెన్ అవుతుందేమో చూద్దాం. సో దాని తర్వాత నెక్స్ట్ కార్డ్ ఏంటి అంటే CEO అండి. CEO అనేది ఎక్కడ ఉందో అనేది చూద్దాం. సో CEO అనేది PRNT మీద అయితే ఉందో దీని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి CEO అని ఉంది. సో CEO మీద క్లిక్ చేస్తున్నానండి. తర్వాత గో అహెడ్ మీద క్లిక్ చేశాను. సో సెకండ్ కార్డు కూడా రెడీ అయిందండి. సో ది సెకండ్ కార్డ్ ఈజ్ అసెంబుల్ జస్ట్ ఏ లిటిల్ బిట్ లెఫ్ట్ అని వచ్చింది. దాని తర్వాత మనము ఈ 2 కార్డులు అయితే కంప్లీట్ చేసామండి. టాప్ 10 గ్లోబల్ ర్యాంకింగ్, తర్వాత CEO అనేది. ఈ 3వ కార్డు ఏదైతే ఉందో అది ఎందుకు ఓపెన్ అవ్వట్లేదని నాకు కూడా అర్థం కాలేదు. ఇక్కడ లీగల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేశాను. సో ఇప్పుడు కూడా మళ్ళీ నేను అప్లికేషన్ నుంచి బయటికి వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ కూడా ట్రై చేశానండి. ఈ లైసెన్స్ జపాన్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. అంతేనండి. అక్కడ +1 more ఫ్రెండ్ అని ఉంది కదా, దానికి మీనింగ్ ఏంటంటే ఒక పర్సన్ని మీరు రిఫర్ చేస్తేనే ఇది ఓపెన్ అవుతుంది. సో నేను మా బ్రదర్కి కాల్ చేసి తనతోటి లాగిన్ చేయించానండి. లాగిన్ చేయించి తిరిగి వచ్చేసి మళ్ళీ లీగల్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి జస్ట్ అలా పైకి వెళ్ళి చూస్తే లీగల్ జపాన్ అనేది ఏదైతే ఉందో అది అన్లాక్ అయ్యి ఉందండి. సో మీరు ఈ కార్డు కంప్లీట్ చేయడానికి మీరేం చేయాలంటే అట్లీస్ట్ తెలిసిన పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అట్లీస్ట్ ఒకసారి ఫార్మాలిటీగా ఇలా సైన్అప్ చెయ్యి అని అడిగేసి చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుందండి. సో నేను ఇమీడియట్గా మా బ్రదర్కి ఇప్పుడు కాల్ చేసి చేయించానండి, సైన్అప్ చేయించాను. సైన్అప్ చేయించిన తర్వాత వచ్చి చూస్తే లీగల్ జపాన్ అనేది ఓపెన్ అయ్యి ఉందండి. సో ఇప్పుడు నేను దీన్ని బై చేస్తున్నాను. ఇక్కడ గో అహెడ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి థర్డ్ కార్డు కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ టేక్ ది ప్రైజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ప్రైజ్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. దాని మీద క్లిక్ చేస్తేనే మీకు 50 లక్షల టోకెన్స్ అనేవి యాడ్ అవుతాయండి. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. 50 లక్షల టోకెన్స్ ఎర్న్ చేసే విధానము. ఇక్కడ మళ్ళీ ఫైనల్గా ఇంకొకసారి కూడా చూపిస్తున్నాను చూడండి.
లైసెన్స్ జపాను, టాప్ 10 గ్లోబల్ ర్యాంకింగు, CEO. సో ఈ 3 మీరు చేస్తే మీకు 50 లక్షల టోకెన్స్ అనేవి వచ్చినట్టే. ఈ లైసెన్స్ జపాన్ అనే దాన్ని మీరు ఓపెన్ చేయాలి అంటే ఈరోజు కొత్తగా, అంటే ఈరోజు 5:30 తర్వాత ఒక పర్సన్ కొత్తగా మీరు రిఫర్ చేసి ఉంటే ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యిద్ది. ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే మీకు తెలిసిన వాళ్ళని రిఫర్ చేసి తర్వాత వచ్చి క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుందండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.